గంటలోనే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళొచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. మనకు తెలిసినంత వరకు రైలు ఎంత వేగంతో వెళ్తుంది? ఏముంది, గంటకు 100 లేదా 150 అంటారా? వందే భారత్ అయితే ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు. అయితే గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు ఉందని మీకు తెలుసా? ప్రపంచంలో సాధారణంగా రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తాయి. ఇవి గంటల వ్యవధిలో 100 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటూ ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేక రైళ్లు మాత్రం భూమిని తాకకుండా గాలిలో ప్రయాణిస్తాయి. ఇది నిజంగా వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ కొన్ని దేశాల్లో మ్యాగ్లెన్ టెక్నాలజీతో ఇది సాకారమవుతోంది. జపాన్లో మ్యాగ్లిన్ అనే అధునాతన రైలు వ్యవస్థ అమల్లో ఉంది. ఈ రైలు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో రైలు చక్రాలు ట్రాక్ను తాకవు, అయస్కాంత శక్తి ద్వారా గాల్లో తేలుతూ ప్రయాణిస్తుంది. దీంతో ఆ రైలు అత్యంత వేగంగా దూసుకెళ్తుంది. జపాన్ అభివృద్ధి చేసిన మ్యాగ్లెన్ రైలు గంటకు 600 కిలోమీటర్ల వరకు దూసుకుపోతుంది. ఇది భూమికి కొద్దిగా పైకి లెవిటేట్ అయి ప్రయాణిస్తుంది. సాధారణంగా ఈ రైలు ట్రాక్పై 1 అంగుళం నుంచి 6 అంగుళాల మధ్య ఎత్తులో తేలి ఉంటుంది. వేగంగా ప్రయాణించడమే కాకుండా శబ్దం తక్కువగా ఉంటుంది. జపాన్తో పాటు చైనా కూడా మ్యాగ్లెవ్ రైళ్లను విజయవంతంగా నడుపుతోంది. అక్కడి రైళ్లు కూడా గంటకు 430 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ నుండి చండీగఢ్ వరకు ఉన్న దూరాన్ని అర్ధ గంటలో పూర్తి చేయగల శక్తి మ్యాగ్లెవ్ రైళ్లకు ఉంది. ఇక భారతదేశంలో కూడా మ్యాగ్లెవ్ టెక్నాలజీపై పరిశీలనలు జరుగుతున్నాయి. జపాన్ సహకారంతో ఈ సాంకేతికతను భారత్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రవాణా ఖర్చు తక్కువగా ఉండడంతో పాటు వేగం, సౌకర్యం విషయంలో ఇది విప్లవాత్మక మార్పుల్ని తీసుకురానుంది. ఒకవేళ భారత్లో ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి తిరుపతికి కేవలం గంటలో దూసుకు వెళ్ళొచ్చు. మ్యాగ్లెవ్ రైలు కేవలం ఒక్క క్షణంలోనే మన కళ్ళ ముందు నుంచి మాయమవుతుంది. మాయమవడం అంటే కనిపించకుండా పోవడం కాదు, అది ఒక్క క్షణంలోనే 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళిపోతుంది. అంత స్పీడ్గా మన కళ్ళ ముందు నుంచి వెళ్తుంది. 2016లోనే మన దేశంలో మ్యాగ్లెవ్ రైలు ప్రతిపాదనకు బీజం పడింది. ముంబై, పూణే మధ్య మ్యాగ్లెవ్ ట్రైన్ ప్రతిపాదన ప్రైవేట్ రంగం నుండి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 30 నిమిషాల్లో ముంబై నుంచి పూణే వెళ్ళొచ్చు. అయితే ఇప్పటి వరకు మన దేశంలో అంత స్పీడ్తో ప్రయాణించే రైలు పట్టాలు లేవు. 1 కిలోమీటర్ మ్యాగ్లెవ్ ట్రాక్ నిర్మాణ ఖర్చు 300 కోట్ల రూపాయల వరకు అవుతుంది. ఢిల్లీ, చండీగఢ్ మార్గానికి 1,00,000 కోట్లు పైగా అవుతుందని అంచనా. ఇప్పటికే వందే భారత్ రైళ్లలో టికెట్లు విమానం ధరలను మించిపోయాయి. అలాంటిది లక్షల కోట్ల రూపాయలతో నిర్మించే మ్యాగ్లెవ్ ట్రాకులపై రైలు ప్రయాణం అంటే సామాన్యులకు కాదు, సంపన్నులకు కూడా భారమయ్యే ధరలే ఉంటాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సో ఇది మ్యాగ్లెవ్ రైళ్లు మరి ఎప్పుడు భారత్కు వస్తాయో చూద్దాం.